క్రికెట్ లో ప్రయోగాలు చేయాలి, అవి జట్టుకు మేలు చేసే విధంగా ఉండాలి. కానీ చేసే ప్రయోగాలు జట్టు మొత్తాన్ని ముంచే విధంగా ఉండకూడదు. ఇప్పుడు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన పని కూడా అలానే ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియాలో గంభీర్ మళ్లీ ప్రయోగాలు మొదలు పెట్టాడు. ఈసారి మిషన్ వన్డే వరల్డ్ కప్ అంటూ విజయవంతమైన సారథిగా పేరొందిన రోహిత్ శర్మను పక్కన పెట్టాడు. అతడి స్థానంలో శుభమన్ గిల్ కు జట్టు బాధ్యతలు అప్పగించాడు. కానీ గౌతమ్ గంభీర్ చేసిన పని అత్యంత దారుణంగా ఉంది. గిల్ 2 వన్డేల్లోనూ విఫలమయ్యాడు. ఆటగాడిగా సత్తా చూపించలేకపోయాడు. సారథిగా విఫలమయ్యాడు. అసలు ఇటువంటి వ్యక్తి 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాను విజేతగా ఎలా నిలపగలడనేది ఇప్పుడు సగటు అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. పెత్తు వన్డేలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ నిర్వహణ ఇబ్బందిగా మారింది. పైగా మైదానంపై తేమ ఉండడంతో ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం లేకుండా పోయింది. కానీ అడిలైడ్ వన్డేలో మాత్రం భారత ఆటగాళ్లు సత్తా చూపించలేకపోయారు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. అలాగే గిల్ కూడా అదే దారిలో వెళ్లాడు. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు దారుణంగా విఫలమయ్యారు. వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డ మీద యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకునే నిర్ణయం చాలా మంచిదే, కానీ జట్టుకు ఉపయోగపడే వారికి అవకాశాలు ఇస్తే బాగుండేది. ఈ విషయంలో ఆస్ట్రేలియా చేసిన ప్రయోగం విజయవంతమైంది. టీమిండియా చేసిన ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు టీమిండియా ఒకే ఒక్క వన్డే సిరీస్ కూడా కోల్పోలేదు. అలాగే వన్డే మ్యాచ్ లో కూడా ఒక్క ఓటమి కూడా కాలేదు. కానీ గంభీర్ చేసిన ప్రయోగాలు జట్టులో 3 ఆల్రౌండర్లను ఎంపిక చేయడం వల్ల టీమిండియా వరుసగా 2 వన్డేల్లో ఓడిపోవాల్సి వచ్చింది. రెగ్యులర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టడం 2వ వన్డేలో టీమిండియాకు చేటు చేస్తే, అదే ఆస్ట్రేలియా ఆడన్ జంపాన్ని తీసుకొని 4 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అదే కుల్దీప్ యాదవ్ ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతటికీ గౌతమ్ గంభీర్ అండ్ కోచ్ చేసిన ప్రయోగాల ఫలితమే. ఎందుకంటే ఇప్పటికే టీం మేనేజ్మెంట్ పదే ఆల్రౌండర్లపై మొగ్గు చూపుతుండడం ఆస్ట్రేలియాతో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమికి ప్రధాన కారణం.